సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి చేనేత సహకార సంఘంలో ఈ రోజు ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను నాయకులు మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి హాజరై అధ్యక్షులు రాజారాం, మాజీ మున్సిపల్ అధ్యక్షులు గాడిపల్లి భాస్కర్, తలకొక్కల దుర్గాప్రసాద్, దేవదాస్ ప్రేమకుమార్లు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులస్తులతో పాటు చేనేత కార్మికులను సన్మానించామన్నారు. దేశవ్యాప్తంగా పద్మశాలీలకు గుర్తింపు చేనేత అని అన్నారు. చేనేత కార్మికులు లేకపోతే ఈ రోజు మనిషి సౌందర్యానికి ఒక రూపాయి లేదని, అలాంటి చేనేత కార్మికులను వారి కళలను బతికించుకోవాలని, అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో చేనేత కార్మికుల కుటుంబాలకు వారి పిల్లలకు ఉపాధి కరువైందని ఒక టెక్స్టైల్ పార్క్ ను ప్రభుత్వంతో మాట్లాడి స్థాపించాలని కోరారు. మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారావు, మాజీ మున్సిపల్ అధ్యక్షులు గాడిపల్లి భాస్కర్, దేవదాస్, గాడిపల్లి శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సరగం రాజేశం, గాడిపల్లి బలరాం, పూల సత్యం, ప్రేమ్ కుమార్, వాసు, శ్రీను, విజయ్, మంగళంపల్లి సత్యనారాయణ, గుల్లంపల్లి రాములు, శ్రీనివాస్ మరియు గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. మనం జరుపుకున్నట్టుకు ముఖ్య పాత్ర వహించినటువంటి మన చేనేత కార్మికులైనటువంటి గజ్వేల్లో ఒకప్పుడు ఎంతో వైభవంగా చేనేత మగ్గాలు ఎన్నో వందల సంఖ్యలో ఉండే. రాను ఈ పోటీతత్వాన్ని మనము భరించలేక మగ్గాలన్నీ తీసేయడం జరిగింది. ఇప్పుడు మిషన్ల ద్వారా బట్టలు నేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇది కనుమరుగైన పరిస్థితి మనం ఉంది. ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా చేయూతనిస్తున్నాయి. ఇంకా కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా మన చేనేత కార్మికులకు ఎంతో చేయూతనిచ్చి ఆదుకోవాలని కూడా మేమందరం కూడా ఏకగ్రీవంగా కోరుతున్నాం. ఈ యొక్క చేనేత దినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులకు మరియు ఇతర గజ్వేల్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బట్టలు వేసి వాళ్ళ మానాలను కాపాడుతున్నారు. వాళ్ళు పోగు చేసి చీరలు కానీ అలాగే దుస్తువులు అన్నీ చేసి వాళ్ళు మనకు అందిస్తున్నారు. వాళ్ళ కష్టం అనేది ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళ పోగుతాళ్ళే ఉదితాలై ఎంతోమంది మరణిస్తున్నారు. వాళ్ళకు అందరం మన గవర్నమెంట్ కానీ మన అందరం కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించి వాళ్ళు నేసే బట్టలను వాళ్ళు గవర్నమెంటు సకాలంలో కొని వాళ్ళకు సరి అయిన వేతనాలు అందించాలని కోరుతున్నాను నేను. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఒక చీర నేయడానికి 3-4 రోజులు కావాలి. గంటెలు చుట్టాలి, పడుపు చేయాలి, వాళ్ళు నెయ్యాలి. అంతా నేసి ఒక నేతన్న ఎంత కష్టపడి ఒక అగ్గిపెట్టెలా పట్టేంత చీరలను తయారు చేస్తున్నారు. ఒక బంగారీ పెద్దలందరికీ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. చేనేత అనేది ఎంతో మన భారతదేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఎంతో కష్టపడి ఎంత చేసినా అని వాళ్ళకు తగిన ఫలితం అందడం లేదు. ప్రభుత్వము ఎన్ని రకాల పథకాలు పెట్టినా సరైన పథకాలు లేక అన్ని ప్రభుత్వాలు ఇన్ని ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా వాళ్ళు చేసిన కష్టానికి సరైన ఫలితం లేదు. రాబోయే రోజులలో కూడా వారి కష్టాన్ని గుర్తించి నేత కార్మికులను ఆదుకోవాలి. మరియు గజ్వేల్ ప్రాంతంలో ఒక టెక్స్టైల్ పార్క్ కానీ ఒక హబ్ లాగా ఏర్పాటు చేసి ఒక 8,000 మంది పద్మశాలీలు ఉన్న గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఎంతోమంది పద్మశాలి యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకొని ప్రభుత్వము వీళ్ళందరికీ ఒక కంపెనీ ఏర్పాటు చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. డొక్కాడితే చెయ్యాడితే డొక్కా ఆడని సందర్భంలో మనం చిన్ననాటి నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకంటే చేనేత కార్మికులు అనేది వాళ్ళ కష్టం వర్ణనాతీతం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఒక్కొక్క పోగు జమ చేస్తేనే ఒక వస్త్రం తయారవుతుంది. వాళ్ళ చెమటోడ్చి ఎంతో కష్టపడి ఆ రోజులలో జీవనాధారం చేనేత వస్త్రాల మీదనే ఉంటుండే. కాబట్టి మా చిన్నతనం నుంచి ఇప్పుడు మనము ఒక అందంగా తయారు కావాలంటే, ఒక సంస్కారవంతమైనటువంటి జీవితం గడపాలంటే మనిషికి వస్త్రాలంకరణ చాలా ముఖ్యం. అందుకే వారి యొక్క కృషి వెలకట్టలేనిది. ఎన్ని ప్రభుత్వాలున్నా సరైన గుర్తింపు లేక వారికి సహాయం చేయక ఆర్థిక ఇబ్బందులకు లోనై ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇంకా తక్కువనే. వాళ్ళ కష్టం వెలకట్టలేదు. కాబట్టి రాబో దినాలలో ప్రభుత్వాలు ఖచ్చితంగా చేనేత కార్మిక సోదరులకు
ఊరటనిచ్చి వారికి ఆర్థికంగా సహాయపడి వారు వాళ్ళ జీవితంలో వెలుగు చూడాలని కోరుకుంటూ, ఇప్పుడే దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు మన గజ్వేల్ హైదరాబాద్కి దగ్గరున్న నగరం తాలూకాలో దాదాపు 8 నుంచి 10,000 చేనేత కార్మిక సోదరులు ఉన్నారు. కాబట్టి రాబోయే దినాల్లో ఒక టెక్స్టైల్ పార్క్ పెడితే ఖచ్చితంగా ఎందరికో ఉపాధి